హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూసారు కదండీ! ఇవాళైతే నేను మీకు ఒక మంచి హెల్త్ టిప్ అనేది చూపిబోతున్నాను ఈ వీడియోలో. నేను యూజువల్‌గా మా ఇంట్లో నాకు కానీ, మా ఇంట్లో ఎవరికైనా దగ్గు, జలుబు ఉంటే మా పిల్లలకి కూడా సరే ఈ మెథడ్ నేను చాలా యూజ్ చేస్తానండి. చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. అంటే ఒక క్విక్ రెమెడీ అని అనుకోవచ్చు. ఒక 1 డేలోనే మనకి రిజల్ట్ అనేది కూడా తెలుస్తుందనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. రెమెడీ అయితే చాలా ఈజీ అండి. 3 వస్తువులే కావాలి మనకి. కప్రిల్లాకు, తులసాకు, కస్తూరి మాత్రలు అని ఆయుర్వేదిక్ షాప్స్‌లో ఎక్కడైనా అమ్ముతారనమాట. కప్రిల్లాకు అంటే ఏదో అనుకున్నారు. అదేనండి కర్పూరవల్లి, వాము ఆకు అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. మా ఏరియాలో మేమంతా కప్రిల్లాకు అని ఎక్కువ అంటాము. 10 కప్రిల్లాకులు, 10 తులసాకులు తీసుకోండి. అలానే ఒక కస్తూరి మాత్ర. ఈ కస్తూరి మాత్ర గురించి లాస్ట్‌లో చెప్తాను. ఫస్ట్ వీటిని బాగా అంటే బాగా వాష్ చేసుకోవాలనమాట. బయట ఉంటాయి కాబట్టి ఆబ్వియస్‌గా మట్టి అనేటివి ఉంటాయి. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఫోర్క్‌తో అయినా, నైఫ్‌తో అయినా ఇలా గుచ్చుకుంటే సరిపోతుందనమాట. ఇలా గుచ్చుకున్న వాటిని డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టేసేయడమేనండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే గుచ్చుకోండి. చూడండి. గైస్ ఈ రెమెడీ వల్ల మనకి ఏమిరా జరుగుతుందంటే శ్వాసకోశ సమస్యలు, అలానే జలుబు, దగ్గు, పడిసం అనేటివి అన్నీ కంట్రోల్‌కొచ్చేస్తాయన్నమాట. ఇది వాము కాబట్టి ఎక్కువ డైజెషన్ అనేది కూడా ఉంటుందన్నమాట పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా. సో, ఈ రెమెడీ అయితే చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను కాలుస్తున్నాను చూడండి. నేను డైరెక్ట్ స్టవ్ మీద అయితే పెట్టేశాను. స్టవ్ మీద పెట్టి ఒక 1-2 మినిట్స్ అయితే బాగా కాల్చాలండి. ఇక్కడ బొగ్గులాగా తయారవుతుంది చూడండి ఆకులకి ఎడ్జెస్ వైపు. సో, అలా అయినప్పటికీ కూడా ఏం పర్వాలేదనమాట. ఏమి కాదు. లోపల ఆకులు కొంచెం నీరు వస్తున్నట్టు అనిపిస్తుంది. అలాంటి టైంలో మనం స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుందండి. మనము ఇలా కాల్చుకున్న దాన్ని కొంచెం సేపయితే పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. చాలా కాలుతుంది. సో, ఒక 3 మినిట్స్ అయితే సరిపోతుంది నాకు తెలిసి. సో, ఇక్కడ చూపిస్తున్నాను కదండీ! చూడండి ఆకులు ఎలా తయారయ్యాయో కాల్చాక. వీటిని ఇంకా డైరెక్ట్‌గా మనము పిండేసుకోవడమేనండి. బాగా నార్మల్‌గానే పిండేసుకోండి చేత్తోనే. ఇంకా పిండేసుకున్న దాన్ని డైరెక్ట్‌గా ఉగ్గి గిన్నెలోకైతే తీసుకోవాలి. నేను లాస్ట్‌లో చెప్తానన్నాను గదండీ కస్తూరి మాత్ర ఇది చాలా వేడి చేస్తుందనమాట. ఒక కస్తూరి మాత్ర అయితే సరిపోతుంది. నార్మల్‌గా మన మిరియం గింజ ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి చూడ్డానికి. ఒక్క మాత్ర కంటే ఎక్కువైతే వేయొద్దు. పిల్లలకైతే ఖచ్చితంగా ఈ కస్తూరి మాత్ర వేస్తేనే వాళ్ళకి జలుబు, దగ్గు, పడిసం అనేది కంట్రోల్ అవుతుందండి. మీరు జనరల్ స్టోర్‌లో అయినా అడగొచ్చు ఇస్తారు. మాకైతే ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుందండి. లేకపోతే ఆయుర్వేదిక్ షాప్‌లో అయినా దొరుకుతుందనమాట. ట్రై చేయండి. క్విక్ రెమెడీ అండి. మా పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నయమైపోతుందనమాట. వితిన్ 1 డేలోనే నాకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒక క్విక్ రెమెడీ అండి. 100% అయితే వర్కౌట్ అవుతుంది మా పిల్లలకి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. మీ పిల్లలకు కూడా తగ్గుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.